A and B are partners in a business. A contributes 1/4 of the capital for 15 months and B received 2/3 of the profit. For how long B's money was used? ఏబీలు వ్యాపార భాగస్వామ్యులు. మొత్తం మూలధనంలో 1/4 వంతు 15 నెలల పాటు ఏ వాటాగా ఉండగా తన వాటాగా మొత్తం లాభంలో 2/3 వంతు బీకు లభించింది. అంటే చూడొకసారి, వాటాలకి సంబంధించి చెప్పినప్పుడు బీతో లింక్ చేస్తూ మాట్లాడాడు, మూలధనానికి సంబంధించి మాట్లాడేటప్పుడు ఇక్కడ భిన్న మాట్లాడాడు. చివరిగా బి పెట్టుబడి కాలం ఎంత అడిగాడు, కాలానికి సంబంధించి ప్రశ్న అడిగాడు. కాబట్టి వాడు ఇచ్చినవేంటి అంటే కనుక పెట్టుబడులకి సంబంధించి ఇచ్చాడు, లాభాలకి సంబంధించి మాట్లాడాడు. పెట్టుబడులకు సంబంధించి ఏ అనేవాడు బి అనేవాడు గురించి మాట్లాడితే చూడండి ఒకసారి, మొత్తం మూలధనంలో అన్నాడు అంటే 4 రూపాయలలో అని అర్థం. మొత్తం మూలధనం 4 రూపాయల్లో 1 రూపాయి ఎవరో ఏ. 1 రూపాయి ఏ అంటే కనుక బి అనేవాడు ఎంత అవుతాడు, 3 రూపాయలు అవుతాడు. అలాగే లాభానికి సంబంధించి ఏం చెప్పాడంటే మొత్తం లాభం 3 రూపాయలు అయితే మొత్తం లాభం 3 రూపాయలు అయితే 2 రూపాయలు బీకి వచ్చింది. 2 రూపాయలు బి అనేవాడికి వస్తే ఏ అనేవాడికి ఎంత వచ్చినట్టు, 1 రూపాయి వచ్చినట్టు. మొత్తం లాభం 3 రూపాయలు కాబట్టి దాంట్లో 2 రూపాయలు వీడికి వస్తే కనుక 1 రూపాయి వీడికి వచ్చినట్టు. అయితే వాడు బీకి సంబంధించిన కాలం అడిగాడు. ఇంతకుముందు ఏం మాట్లాడుకున్నాము, ఇక్కడ కాలానికి సంబంధించి మాట్లాడితే ఏం మాట్లాడుకున్నాము, పెట్టుబడిని కాలాన్ని గుణిస్తే వచ్చేది లాభాల నిష్పత్తి అని చెప్పాను. మనకేం కావాలి, కాలము కావాలి అంటే కనుక లాభము బై పెట్టుబడి అని చెప్తున్నాం. లాభము బై పెట్టుబడి. అందుకని క్లియర్గా మనకి కాలాల యొక్క నిష్పత్తి కావాలి అంటే కనుక లాభము బై పెట్టుబడి. ఏకి సంబంధించి కావాలనుకోండి 1/1, బికి సంబంధించి కావాలనుకోండి 2/3, 1/1, 2/3. కాబట్టి క్లియర్గా మనకి 3 పంపించేయండి. 3 1 3, 2 1 2 అంటే 3:2 అని అర్థం. మరి ఏ అనేవాడు 3 నెలలు, కానీ వీడేం చెప్పాడు 15 నెలలు అని చెప్పాడు. ఏ అనేవాడు 15 నెలల పాటు వ్యాపారంలో ఉన్నాడని చెప్పాడు. అందుకని 3కి 15 అయితే 2కి ఎంత, 2 5 10, 3 5 15 కాబట్టి 2 5 ఎంత 10. కాబట్టి బి పెట్టుబడి పెట్టిన కాలం ఎంత అంటే కనుక 10 నెలలు అని చెప్పుకో.